దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా ఉంది. ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. దేవుని యొక్క వాక్యము ఈరోజు మీకు తెలియజేయబడతా ఉన్నది. ఏంటి ఆ వాక్యము అంటే, దేవుని బిడ్డలారా, చీకటి గతించుచున్నది, సత్యమైనటువంటి వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఆయన వాక్యమే సత్యము. సత్యమైనటువంటి ఈ వాక్యము దేవుని మందిరములో వెలుగుతూ ఉంది, ప్రకాశింపబడుతుంది, ప్రకటింపబడతా ఉంది. అయితే కుటుంబ సమేతముగా ప్రకటింపబడుతున్నటువంటి ఆ సత్యమైనటువంటి వాక్యము దగ్గరికి మీరు వెళ్ళాలి అని దేవుడు ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో చీకటి అనుభూతిలో ఉంటూ ఉన్నారా? కుటుంబములో చీకటి ఉండి కష్టములో, నష్టములో, దుఃఖములో, సమాధానం లేనటువంటి స్థితిలో, ఎదుగుదల లేనటువంటి స్థితిలో, ఆశీర్వాదమును అనుభవించినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారా? ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చీకటి గతించుచున్నది. నీలో ఉన్న చీకటి, నీ కుటుంబంలో ఉన్నటువంటి చీకటి గతించుచున్నది. సత్యమైనటువంటి వెలుగు మందిరములో ప్రకటింపబడుతూ ప్రకాశింపజేస్తూ ఉంది. చీకటిగా అంధకారముగా ఉన్నటువంటి మీ జీవితాలని, దుఃఖములో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ యొక్క చీకటి యొక్క స్థితిని ఆయన ప్రకటన ద్వారా వెలిగింపజేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అట్టి ప్రకాశమైనటువంటి వెలుగులోనికి మీరు రావాలి అంటే, అలాంటి ప్రకాశమైనటువంటి వెలుగు మీ యొక్క కుటుంబంలో మీ పైన ప్రకాశింపబడాలి అంటే, కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళండి. ఈరోజు మీరు దేవుని మందిరానికి వెళితే సత్యమైనటువంటి వాక్యం అక్కడ ప్రకటింపబడుతుంది. ఆ వాక్యము ప్రకటింపబడగా విడగల చెవులు గ్రహించే మనసు మీలో ఉన్నట్లయితే మీలో ఉన్నటువంటి చీకటి గతించిపోతుంది. ఆయన వెలుగును మీ కుటుంబంలో ఇవ్వబోతూ ఉన్నాడు, సంతోషమును ఇవ్వబోతూ ఉన్నాడు, సమాధానమును ఇవ్వబోతూ ఉన్నాడు, ఆరోగ్యమును, ఐశ్వర్యమును మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సత్యమైనటువంటి వెలుగు ప్రకాశించుచున్నది, చీకటి గతించుచున్నది అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి మీరు దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళండి. మీలో ఉన్నటువంటి మరణకరమైనటువంటి పాపమును తొలగించుకొని జీవమునిచ్చేటటువంటి వెలుగులోనికి ప్రకాశించేటటువంటి జ్యోతుల వలె, వెలుగునిచ్చేటటువంటి జ్యోతుల వలె మీరు ఉండులాగున మీ కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి. అవును దేవుని బిడ్డలారా, మనుషుల ఎదుట మీ వెలుగును మీరు ప్రకాశింపనియాలి. మీ వెలుగును మీరు ప్రకాశింపనివ్వాలి అంటే మీలో ఉన్న చీకటి గతించిపోవాలి. మీలో ఉన్న చీకటి గతించిపోవాలి అంటే దేవుని యొక్క వెలుగు దగ్గరికి మీరు రావాలి. దేవుని యొక్క వాక్యం దగ్గరికి మీరు రావాలి. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. అది మందిరంలో ఉంది, అది మందిరంలో జరుగుతూ ఉంది కనుక మందిరానికి మీరు వచ్చినట్లయితే మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మనుషులు మహిమపరచినట్టు వారి ఎదుట మీ వెలుగును మీరు ప్రకాశింపజేసే వారిగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆరిపోయిన మీ జీవితాన్ని, ఆరిపోయిన మీ ఆత్మీయ జీవితాన్ని ఆయన సన్నిధానంలో వెలిగింపజేసుకోండి. నీ దేవుడు నీకు వెలుగునిచ్చే దేవుడుగా ఉన్నాడు. నీ దేవుడు చీకటిని వెలుగుగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన వెలుగు ఎదుగు రండి. ఆయన యొక్క వెలుగులో మీరున్నట్లయితే మీరు వెలిగింపబడతారు. అంతేకాదు, వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం కూడా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. అవును దేవుని బిడ్డలారా, సత్యమైన వాక్యము ప్రకాశింపనై ఉండగా, ఆ వాక్యమైన ప్రకాశంలో మీరు వెలుగుతూ ఉండగా ఆయనను మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి బిడ్డలుగా ఉండాలి అని చెప్పేసి ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
మందిరానికి వెళ్తున్నటువంటి మీరు ప్రకాశింపబడాలి. మీలో ఉన్న చీకటి గతించబడాలి. మీరు ప్రకాశింపబడాలి. మీరు వెలుగులో ప్రకాశింపబడిన రీతిగా మీరు ఉన్నప్పుడు దేవుని బిడ్డరా ఆత్మతో సత్యంతో ఆయనను మీరు ఆరాధిస్తూ ఉంటారు. దేవుని బిడ్డరా నీ నుండి నీ కుటుంబం నుండి కోరుకునేది దేవుడు అదే. నీలో చీకటి గతించుకోవాలి. ఆయనని నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని చెప్పేసి అని ఆయన కోరుకుంటున్నాడు. అలా నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆ రీతిగా నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. అంతేకాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 26వ వచనంలో యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుని యొక్క బిడ్డలారా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానానికి వెళ్ళి మీరు ప్రకటింపబడుతున్నటువంటి ఆ వాక్యమును మీరు గ్రహించి వెలుగులో మీరు ఉన్నట్లయితే ఆ వెలుగులో ఉన్న మీరు ఆత్మతో సత్యముతో ఆయనను మీరు ఆరాధించినట్లయితే ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.